రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి, హోలీ పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది. ఈ శుక్రవారం రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించదు. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి అయితే ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పడేస్తే చాలు, మీ కష్టాలు కన్నీళ్లు పోయి కోట్లు వచ్చి పడతాయి. నాలుగు వైపుల నుండి కూడా ధనం దూసుకు వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నార్మల్గా తులసమ్మలో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కొన్ని పురాణాలలో లక్ష్మీదేవి తులసి చెట్టుగా జన్మించిందని చెప్పబడింది. అందుకే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. ఎక్కడైతే తులసమ్మ గుబురుగా పెరుగుతూ ఉంటుందో మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని అర్థం. తులసి చెట్టు గ్రహ కష్టాలను తొలగించేస్తుంది. అందుకే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తులసి కోట ఉండేలాగా చూసుకోండి. అది గుబురుగా పెరిగేలాగా చూసుకోండి. తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చిన్న కుండీలోనైనా సరే తులసి మొక్కను పెట్టుకోండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలా చేస్తే మనం వెళ్ళే పనులలో కూడా పూర్తిగా పూర్తవుతాయి. ఆ పనుల పరంగా మనకు లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచితే ఇంట్లో వారికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు, ముసలి వాళ్లకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన తులసి మొక్క మొదట్లో ఈ పౌర్ణమి శుక్రవారం రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీం నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక రేపు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. రేపు వచ్చే పౌర్ణమి కూడా అమ్మవారికి ఇష్టమైనది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. ఎవరైతే తులసి దగ్గర ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. కొంతమందికి ఎంత కష్టపడినా కానీ డబ్బు రాదు. డబ్బు రాక కొన్నిసార్లు కొన్ని సిచ్యుయేషన్స్లో మనం నరకం చూస్తూ ఉంటాము. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం. ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఫలితం పొందుతాము. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. సంపాదనను పెంచడానికి, ఆగిపోయిన ధనం అనేది మన దగ్గరకు రావటానికి, ధన ద్వారాలు తెరుచుకొని నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి ఆకర్షించడానికి ఏకైక పరిహారం, ది బెస్ట్ పరిహారం. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వారికి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఇందులో చిల్లిగవ్వ కూడా లేక మనకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, బాధపడిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వారికి కూడా ఈ పరిహారం అనేది బాగా అనుకూలిస్తుంది. అద్భుతంగా రిజల్ట్ తెచ్చిపెడుతుంది. ఇది మనకు చాలా చిన్న పరిహారం లాగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆ ఫలితాలను అయితే మనం కళ్ళతోనే చూసి మనం ఆశ్చర్యపోతాము. కాబట్టి రేపు వచ్చే పౌర్ణమి రోజు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పని చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. చూసి
చూసి ఆశ్చర్యపోగలుగుతారు. రేపు వచ్చే పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారాన్ని చక్కగా సిద్ధిస్తుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రయత్నించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. మన సంపాదనను పెంచుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఎనలేని సంపదను తెచ్చిపెట్టడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. తులసి చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే 99% కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేయండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సమయం అంటూ ఏమీ లేదు. మీ ఇష్టాన్ని బట్టి ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా చేయవచ్చు. మీ వెసులుబాటును బట్టి మీకు వీలు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. ఉదయమైనా సరే చేయండి, సాయంత్రం అయినా సరే చేయండి, ఏం కాదు. ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి షాక్ అవుతారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నం అయితే చేయండి. ఈ పరిహారం ధనాన్ని తెచ్చిపెట్టడానికి, ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. ధనం లేక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగక ఇబ్బంది పడిపోతూ ఉంటాము కదా. అలాంటి వారకు చక్కగా పనిచేసే పరిహారం ఇది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు చక్కగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ఒక చిన్న పేపర్ను తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసి కానీ లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని కానీ చేయాలి. నెలసరిలో ఉన్న ఆడవారు మాత్రం చేయకూడదు. మగవారైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. ముందు చిన్న వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా 1 స్పూన్ ఆవాలు వేయండి. ఎందుకంటే ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఆవాలతో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవాలతో పరిహారాలు చేస్తే 100% రిజల్ట్ వస్తాయి. ఆవాలు మనకు 2 రకాలుగా ఉంటాయి. ఆవాలు చెడు శక్తి తీసివేస్తుంది. ఆవాలు నెగిటివ్ని తొలగించడమే కాక పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. ధన సమస్యలను, బాధలను తొలగించే శక్తి ఆవాలకు ఉంటుంది. అందుకే పరిహారాలలో ఆవాలు వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. లక్ష్మీదేవికి కూడా ఆవాలు అంటే ఎంతో ఇష్టం కనుక పేపర్లో ముందు ఆవాలు వేయండి. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్కను కూడా తీసుకొని దానిని 2 ముక్కలుగా విరిచి ఆ పేపర్లో వేయండి. దాల్చిన చెక్క గురించి చాలామందికి తెలియదు. దాని కేవలం ఒక మసాలా దినుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ దాల్చిన చెక్కకు ఎన్నో విపరీతమైన శక్తులు ఉంటాయి. దాల్చిన చెక్క ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్కే కదా అని చులకనగా చూడకండి. దాల్చిన చెక్కతో పరిహారాలు చేస్తే ఆ దాల్చిన చెక్కే మన జీవితాన్ని మార్చేస్తుంది. ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది. మన ధన సమస్యలను తీరుస్తుంది. మనల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్క ముక్క వేయండి. ఆ తర్వాత ఈ కాగితంలో 2 యాలకులను వేయండి. యాలకులు కూడా ఎంతో శక్తివంతమైనవి, పవిత్రమైనవి, గొప్పవి. యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ఇష్టం. యాలకులు మన సుడిని తిప్పే శక్తి ఉంటుంది. యాలకులతో విపరీతమైన శక్తులు ఉంటాయి. యాలకులు దైవ శక్తులను ఆకర్షిస్తాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 2 యాలకులను వేయండి. చివరిలో ఈ పేపర్లో ఒక ఎండు మిరపకాయని కూడా తీసుకొని 2 ముక్కలుగా చేసి వేయండి. ఎండు మిరపకాయలు కూడా గొప్పవి. ఎండు మిరపకాయలు గాలిని, ధూళిని, భూత ప్రేత పిశాచాలను మన ఇంటి వైపు రాకుండా కాపాడుతూ ఉంటాయి. మిరపకాయలకు శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అండ్ మిరపకాయలు 100% మనకు ఫలితాలను ఇస్తాయి. ధనాన్ని తెచ్చిపెడతాయి, దరిద్రాన్ని తొలగించేస్తాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి. కనుక ఇవన్నీ పేపర్లో వేసి ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టండి. దారం సహాయం
సాయంతో అయినా సరే పొట్లంలాగా కట్టుకోవచ్చు. ఇలా కట్టిన తర్వాత ఆ పొట్లానికి ధూపం వేయండి. ధూపం పొగ చూపించండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరగండి. అంటే ఇంట్లోని గదులన్నింటిలో కూడా తిరగండి. బెడ్రూమ్, హాల్, కిచెన్, పూజా గది, ఇలా అన్ని గదులలో తిరిగేసిన తర్వాత చివరిలో ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి తులసి చెట్టు మొదట్లో వేయండి. అంటే తులసి చెట్టు మొక్క మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పెట్టేయండి. తర్వాత ఈ గోతి పైన మట్టి వేసి పూజ చేయండి. ఇలా ఈ పొట్లాన్ని పాతిపెట్టిన తర్వాత తులసి మొక్కతో మీకు మీ కోరికను చెప్పుకోండి. అమ్మ తులసమ్మ, మేము కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉన్నాము. ధన సమస్యలతో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. ధనం లేక ఎంతో బాధపడిపోతూ ఉన్నాము. మాకు ఉన్న ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ పోయి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి. కోట్లు సంపాదించి స్టేజ్కి వెళ్ళాలి. మాకు ధనానికి లోటు రాకుండా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పండి. వివరంగా తులసమ్మకు మీ కోరికను చెప్పుకోండి. ఇక ఆ తర్వాత మీ పనులు మీరు చూసుకోండి. తులసి మొక్కలో పాతిపెట్టిన పొట్లాన్ని మీరేమీ బయటకు తీయవలసిన అవసరం లేదు. అదే మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ పొట్లానికి పొరపాటున కూడా చీమలు ఏమైనా పడితే అప్పుడు ఆ పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. చీమలు ఏమీ రాకపోతే అలా వదిలేయండి. ఆ పొట్లం మట్టిలో కలిసిపోతుంది. ఇలా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు తులసి చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పాతి పెడితే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. కష్టాలు, కన్నీళ్లు పోయి మీరు ధనవంతులుగా మారిపోతారు. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అదృష్టం పడుతుంది. లక్ష్మీదేవి వరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటంతో పాటు సంపదలు కూడా పెరుగుతాయి. రాజయోగం పడుతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శుక్రవారం పౌర్ణమి రోజున అందరూ కూడా తులసి మొక్క దగ్గర ఇది పడేసి శుభ ఫలితాలను పొందండి.